లైట్ లేవు. కింది పోయి బాగున్నారా? ఏ క్లాసు? 9th క్లాస్. ఎంత స్ట్రెంత్ ఎంత? ఎన్ని ఇయర్స్ నుంచి? కూర్చోండి కూర్చోండి. ఏంటి, ఏం తిన్నారు స్నాక్స్? అటుకులు. ఇంకేంటి, ఎన్ని గంటల వరకు చదువుకుంటారు? 9 వరకు చదువుకుంటారా? మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు? ఏం చేస్తారు 5కి లేసి? ఫ్రెష్ అప్, ఇంకా ఇంకా రెడీ అయిపోతారు. గేమ్స్, ఈవినింగ్ గేమ్స్ ఏం ఆడతారు? ఇంట్రెస్ట్ మీకు బాగా? మీ క్లాస్లో ఎక్కువ ఏది ఇంట్రెస్ట్? త్రోబాల్. ఓకే, ఇంకా ఇంకేమేమి ఆడతారు? ఇక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి? ఇంకా ఇండోర్ గేమ్స్ ఏమున్నాయి? ఎవరు బాగా ఆడతారు? క్యారము, చెస్. టెనికెట్ ఆడరా? ఆడతారా? షటిల్ అందరూ ఆడతారా? మరి స్టడీ అవర్స్ నైట్ ఎన్ని గంటల వరకు? ఏంటి, మీ మెనూ ఏమన్నా మార్చాలా? ఫుడ్లో ఏమన్నా మార్చాలా? అడిగి రమ్మన్నారు ముఖ్యమంత్రి గారు. అన్ని ఫుడ్ ఇప్పుడు బాగుందా? ఏది బాగుంది? అన్నీ బాగున్నాయా? మరి కొన్ని స్కూల్స్లో మార్చాలా అని అడిగారు, మీరేమో ఏం అడగల. ఫుడ్ కొంచెం మెనూ మార్చాలి మేడం అన్నారు. గుడ్ ఎన్ని రోజులు ఇస్తున్నారు వారానికి? 6 డేసా 5 డేసా? 6 డేస్. నాకు తెలిసి 5 డేస్ అనుకుంటా. మీరేమో 6 డేస్ పెడుతున్నారా మీ వాళ్ళు? సాటర్డే తప్ప అన్ని రోజులు ఇస్తున్నారా? పక్కానా? మరి మీ వాళ్ళు మధ్యాహ్నం చికెన్ పెడితే ఎగ్ ఇస్తారు. చికెన్ ఎన్ని రోజులకి? వీక్లీ 2 మార్నింగ్ గంజా లేకపోతే మిల్క్? ఏమి ఇస్తున్నారు? మిల్క్ ఇస్తున్నారు. ఇంకేంటి, ఏమైనా ప్రాబ్లమ్స్? క్లాసులు బాగా జరుగుతాయి? అన్ని టీచర్లు ఉన్నారా? మీరు చెప్పితే మేము చెప్తాం, ఏదైనా చేయగలం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. వాష్రూమ్ పంపించారు చంద్రబాబు నాయుడు సార్. పిల్లలు ఎవరు ఇబ్బంది పడకూడదు, హాస్టల్లో ఉండే పిల్లలు కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, ఇబ్బంది పడకూడదు అని చెప్పి సార్ సూపర్ ఫైన్ రైస్ పంపించారు. మరి బ్యాగులు ఇచ్చారా? యూనిఫామ్ అంతా వచ్చిందా? ఇన్వర్టర్ పనిచేస్తూ ఉందా? ఆర్ఓ ప్లాంటు, సీసీ కెమెరాలు, ఇంకేం కావాలి మీకు? యూనిఫామ్ వచ్చింది, మీకేం కావాలా? మీ ఎమ్మెల్యే గారు ఎవరు? శ్యాంబాబు. గట్టిగా చెప్పాలి మరి, మీకు తెలిసి ఏం కావాలి మరి మీకు? గ్రౌండ్ లేదు. ఇంకా వెరీ గుడ్. ఏం పేరు నాన్న నీ పేరు? ఏ ఊరు నీది? డోన్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? 4 years నుంచి. ఓకే, గ్రౌండ్ కావాలి. ఇంకా మీ ఎమ్మెల్యే గారేమో మాకు లెటర్ పెట్టారు, మాకు కొత్త బిల్డింగ్ కావాలి, పెద్ద గ్రౌండ్ కావాలని మీ ఎమ్మెల్యే గారు పెట్టారు. మీరు ఎవరు అడగలేదు కదా? మీ ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు కానీ మీరు అడగలేదు. కావాలా? సరే, మీ ఎమ్మెల్యే గారు పెట్టారు, ముఖ్యమంత్రి గారికి పెట్టారు, నాకు పెట్టారు. మరి మీరు బాగా చదువుకోవాలి. మరి స్టేట్లోనే మన ఎంజేపీ ఫస్ట్ వచ్చింది మొన్న. ఎప్పుడు ఫస్ట్ వచ్చింది. ఎక్కడ మన మెరిట్ తగ్గకూడదు. మీరు కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి. ఏ సమస్య వచ్చినా హాస్టల్లో ఉండే వార్డెన్కి చెప్పాలి, పేరెంట్స్కి చెప్పాలి, కానీ మీ అంతకు మీరు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకేనా? షో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఇక్కడ వంట ఎక్కడ? కిచెన్ ఎక్కడ? కిచెన్ ఎక్కడ? కిచెన్ అంటమ్మా, అన్నా కిచెన్ లాక్ చేసుకుని పోయినారు. స్టాఫ్ రిజిస్టర్ లేదు, స్టాక్ రిజిస్టర్ లేదు. అదే ఆఫీస్ దగ్గర ఉంది మేడం రిజిస్టర్లు. వాళ్ళు 4:30కి వెళ్ళిపోయినారు. స్టాక్ రిజిస్టర్ రెండు ఆ రూమ్లోనే పెట్టి స్టాఫ్ రిజిస్టర్ అన్న బయట పెట్టారు. అంటే 4:30కి 4:30 పోతారు. నైట్ డ్యూటీ టీచర్లు యాడ్ సంతకం పెడతారు. అది మామూలు సపరేట్ డ్యూటీ పిల్లల స్కూల్లో పెట్టింది. నైట్ డ్యూటీ వచ్చే టీచర్ దాంట్లో మీ మెయిన్ రిజిస్టర్లో పెట్టరా? డ్యూటీ మేడం వాళ్ళు మాత్రం పెట్టారు సార్. ఇప్పుడు నైట్ డ్యూటీకి వచ్చిన వాళ్ళు యాడ్ ఈ ప్లేట్లని ఎందుకు ఇలా బయట పెట్టేసినారు? ఇప్పుడు డిన్నర్కి రెడీ అవుతారు మేడం పిల్లలు. అవును, మరి ఎందుకు బయట పెడతారా అవి? ఎప్పుడు లేదు మేడం గ్రౌండ్ దిగిండ్రు మేడం ఇక్కడికి. ఇటు నుంచి కిచెన్కి వెళ్ళిపోతారు. ఏమైనా చెక్ చేస్తున్నావా? డాక్టర్స్ వస్తున్నారా? లాస్ట్ మంత్ ఎనీ ప్రాబ్లమ్స్ ఏమి లేదా? అవును అవన్నీ ఒక చోట పెట్టించవచ్చు కదా, ఇట్లా ఎందుకు అంతాను? పైన ఉండే మేడం ఇప్పుడే డిన్నర్. ప్లేట్ వాళ్ళు కడుక్కొని ఇవేమమ్మా? క్లాస్ రూమ్స్. నిన్న ఈవినింగ్ ఫుల్ వర్షం వచ్చింది మేడం, ఆగిపోయింది. టీటీసీ ఉండేది, డిగ్రీ కాలేజ్ నడవక మనకు రెడ్డి పిరమిడ్ వాళ్ళదే. స్కూల్ ఉంది లాస్ట్ టైం కొత్తది ఇది. ఇన్వర్టర్ వచ్చింది కదా, మొన్న పెట్టించాను. డబ్బాలు కూడా యూజ్ చేస్తున్నాం మేడం. స్మార్ట్ ఫోన్ బ్యాండ్ ఎక్కడ పెట్టారు? ఫోన్ పైన రూమ్లో పెట్టినాం. ఇక్కడే పెడతారా? ఇక్కడ వడ్డిస్తారు మేడం, పిల్లలు అక్కడికి వచ్చింది. అక్కడ పెట్టేకి ఇబ్బందా తీసిపోయేకి? ఏమేం చేశారమ్మా? సాంబార్ ఇది ఏం కూర? రాడిస్తారు మేడం. 11 లీటర్ మేడం మజ్జిగ. ఇప్పుడు ఇది 11 లీటర్ల మజ్జిగ అవును మేడం. ఈ పూటకు. ఎన్ని లీటర్లు పెట్టాలి నువ్వు? ఏమ్మా ఎవరు దీనికి ఇన్ఛార్జ్? 40 లీటర్స్ వాడతాం మేడం. మిల్క్ మా ఆఫ్టర్నూన్ పెరుగు నైట్ మజ్జిగ. స్టోర్ రూమ్ ఇదా రోజు? రోజు మేడం చాలా ఇబ్బంది అయిపోయింది మేడం నాకు. స్టోర్ రూమ్ బీగాలు లేవా? ఉన్నాయి. ఎందుకు ఈ రైస్ ఓపెన్ చేసి పెట్టారమ్మా? క్లీనింగ్ చేసుకున్నాను మేడం. క్లీనింగ్ చేసే పనే ఉంది ఇప్పుడు ఇవి. మార్నింగ్కి యూజ్ చేయడానికి కొంచెం చెరుగుతారు మేడం, ఏమన్నా ఉంటుందనేసి. ఇన్ని ప్యాకెట్లా? మార్నింగ్ వేస్టేజ్ ఇక్కడ ఇచ్చినారు మేడం మనకి. ఏం రూమ్ ఇది? ఇది వెజిటేబుల్ రైస్ ఇవి ఎవరు రమ్మని పిల్లలు? రమ్మ ఇవి తీ, 2 స్టాండ్లు తీ, తీ పైకి తీ.
ఇంకొకటి తీసి పైన పెట్టవన్నీ. ఎన్ని రోజులైంది స్టాక్ వచ్చి? నిన్ననే మేడం. శాంపుల్ పంపించు. మీరే తింటున్నారా ఫస్ట్ భోజనం? పిల్లలకు పెట్టే ముందు మీరే తింటున్నారా భోజనం? టీచర్స్ అంతా తింటున్నాను మేడం. ఫస్ట్ మీరు తిని మళ్ళీ పిల్లలకు పెట్టండి. అవును మేడం, అట్లా పెడుతున్నాను. హాట్ వాటర్ ఇస్తున్నారా? ఇస్తున్నాను మేడం. ఎక్కడ పెట్టారు? ఇక్కడ హాట్ వాటర్ లేదు. క్యాన్ మార్నింగ్ టైం ఇస్తాను మేడం. నైట్ వద్దా? నైట్ ఇస్తాను మేడం. ఈరోజు ఇంకా పెట్టలేదు మేడం, హాఫ్ అన్ అవర్ టైం ఉందనేసి కరెక్ట్ పిల్లలు వచ్చినప్పుడు వేడి పెట్టిస్తాను. స్టాక్ రిజిస్టర్ బుక్ ఇక్కడ ఉండాలి కానీ స్టోర్ రూమ్లో ఉండాలి. మీరు ఎక్కడో పెట్టుకుంటే ఏముంది? వారానికి ఒకసారి ఇస్తున్నారా పే ఫోను? వారానికి వస్తాను మేడం. మొన్ననే కార్డులు ఇచ్చి వెళ్ళినారు మేడం. 13వ తేదీ కార్డులు ఇచ్చి వెళ్ళినారు. వాడారా పిల్లలు? ఇంకా లేదు మేడం. పిల్లలు ఎవరు వాడలేదా ఇంకా? రోజు ఇచ్చినారు. ఎగ్జామ్స్ ఉన్నాయనేసి రేపు సండే చెప్పినారు మేడం. ఉంటుంది నెక్స్ట్. ఏంటి ఇక్కడ లైట్ లేదా? లైట్ ఫెయిల్ అయింది మేడం. సప్లైర్ ఇండియన్ ఎన్ని రోజులకి ఒకసారి పెడుతున్నారు? 15 డేస్కి వస్తుంది. మంత్లీ ట్వైస్ పెట్టుకుంటాం. ఎన్ని కేజీలు బ్యాళ్ళు వేస్తావు? ఒక్కొక్క 4 కేజీలు మేడం. మార్నింగ్. ఆఫ్టర్నూన్ పప్పు. సాంబార్కి అయితే 3 కేజీలు చల్లిపారు మేడం. అబ్బా ఒక కవర్ తీసు, ఏదైనా ఒక చిన్న కవర్ తీసుకోండి శాంపుల్. సరే ఇదిలి తిప్పేసి తిప్పి. కొంచెం ఆరుపోస్తే కదా ముగ్గు వాసన రావడం లేదా? ఆరు వేసుకుంటాం మేడం. ఆరుపోసింటే వస్తాయి ఆ సౌండ్ వస్తాయా ఎండినవి? ముగ్గు పట్టే అవి. ఇది కూడా పరిస్థితి అంతే. ఇంత స్టాక్ పెట్టుకున్నారు, నీకు సంబంధం లేదంటావు. మెత్తబడిపోతున్నాయి అవి. మొన్ననే మేడం స్టార్ట్ వచ్చింది. అదేంటి కారం అంతా. లూజ్ వచ్చిందా? అవు మేడం, మొన్న రోజు వచ్చింది. ఇవి కూడా శాంపుల్ తీసుకున్నాం. చేయవచ్చు. పప్పు. 55 గ్రాములు. ఎంత ఉందమ్మా? ఎంత ఉండాలి తెలుసా నీకు? 55 నుంచి 60 గ్రాములు ఉండాలి. ఇంకోటి పెట్టు అత్తి.
సైజ్ చెక్ చేస్తా ఉంటాయి కదా అన్సైజ్. తీసుకుంటారు ఇవి మాకు వద్ద వెనక్కి పంపిస్తే మంచి ఏ మీరే డబ్బులా, మీ డబ్బులా? పిల్లల కోసం గవర్నమెంట్ పంపిస్తున్నప్పుడు మీరెందుకు అంత నెగ్లిజెన్సీ? ఆ శనగిత్తనాలు కూడా చూడు ఎంత వాసన వస్తాయి. నీ ఇంట్లో అయితే నీ బిడ్డలకు పెడతావా? వాసన వస్తున్నాయి అవి. ఇది మార్నింగ్ బూస్ట్ పాలకి ఏం కలుపుతున్నారు అమ్మా? పాలు చక్కెర. గంజి ఇవ్వటం. ఈ బుక్లో మీరు ఇక్కడి నుంచి ఏం తీసుకుపోతారని ఎవరు రాస్తారు ఇక్కడ? ఎక్కడ అది బుక్? ఈ రూమ్లో ఎవరు ఏం తీసుకుపోతారనేది స్టాక్ రిజిస్టర్ స్టోర్ రూమ్లో ఉండాలి. ఎవరి దగ్గర ఉంది, ఎంత వచ్చింది, ఎంత పోయిందని మాకేం తెలుస్తుంది? వార్డెన్ మేడం వెళ్ళినారు మేడం 4:30కి. వార్డెన్ మేడం ఇంటికి వెళ్ళిపోయినారు మేడం 4:30కి. నైట్ డిన్నర్ అయ్యేదాకా ఉండరు వాళ్ళ ఈరోజు కొంచెం పని ఉందనేసి 4:30కి వెళ్ళిపోయినారు. మేము వచ్చినాం కాబట్టి ఈరోజు ఇది తిని ఎక్కడ వాడని ఉండేది? కర్నూలు. మీ సెక్రటరీ ఫోన్. మేడం మేడం మాట్లాడతారు. హలో నమస్తే అమ్మా, నేను ఎల్దుర్తి స్కూల్కి వచ్చానమ్మా, మన ఎంజేపీ స్కూల్ గర్ల్స్. వార్డను లేరు, ప్రిన్సిపాల్ లేరు, స్టాక్ రిజిస్టరు స్టోర్ రూమ్లో స్టాక్ రిజిస్టర్ లేదు. వార్డన్ ఏమో ఇంకా ఏమేమి నైట్ డిన్నర్ కాకనే డిన్నర్ ఆమెమో కర్నూలుకి వెళ్ళారంట. మీ నోటీస్కి చెప్పారా ఏమ్మా? ఎగ్సా అన్సైజ్? ఎగ్స్ మేము చెక్ చేసిన 3 అన్సైజ్. స్టాక్ ఏమో ఉంది, సరుకులు మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. వార్డన్ అడుగుదామంటే వార్డన్ లేరు, ప్రిన్సిపాల్ లేరు. అవునమ్మా, మరి ఈ స్టాఫ్ ఎవరున్నారు? ఆమె లీవ్ పెట్టిందా? బుక్కులు అడిగితే ప్రిన్సిపల్ దగ్గర ఉందంటారు. స్టాఫ్ రిజిస్టర్ బుక్ లేదు. ఏమి ఇక్కడ స్టాక్ రిజిస్టర్ బుక్ లేదు. ఏటీపీ కంట్రోల్ ఇన్ఛార్జ్ ఎవరమ్మా? ఏం పేరు నీ పేరు? సెక్రటరీ గారితో మాట్లాడు. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ వాళ్ళు ఆఫీస్ రూమ్లో స్టాఫ్ రిజిస్టర్ తాళం వేసుకొని వెళ్ళినారు. గతంలో ఉన్న సరిగా లేక ప్రాబ్లం చేసింది. బాయ్స్ కూడా ఉన్నారు మేడం. ముగ్గురు బాయ్స్ అలర్ట్ చేయాలి. వార్డెన్ దగ్గర ఉంటుంది. కంట్రోల్ అది అవుట్ సోర్స్కి చాలా ప్రాబ్లం చేసింది మేడం. ఎవరిని రానిచ్చేది ఆమె ఏట చక్రాధిపత్యం వేసి ఆమె అట్లే చేసింది. ఇప్పుడు ఆ పాత వాళ్ళవి అట్లే ఉన్నారు, అట్లే కొనసాగుతున్నారు మేడం. మన గవర్నమెంట్ వచ్చినాక కూడా ఎవరు మన అది పాత అట్లే కొనసాగిస్తున్నారు. నేను అదే సమస్య మేడం. వార్డెన్ దగ్గర ఆఫీస్ సార్ వాళ్ళ దగ్గర ఉన్నాము. అక్కడ పెట్టేసి 2 రిజిస్టర్లు వాళ్ళకి తీసుకెళ్ళాము. చూడు ఒకసారి. హలో చెప్పండి.
ఇమ్మీడియట్గా పెట్టాలి. ఇక్కడ జెంట్స్ 3 ఉన్నారంటమ్మా, వాళ్ళని కూడా మార్చాలి. చూడండి గర్ల్స్కి ఎందుకు పెట్టారు 3ని? అసలు ఇది క్వాలిటీనే లేదు ఇక్కడ. ప్రొవిజన్స్ మీకు పంపిస్తున్నాను, శాంపుల్స్ పంపించండి. ఒక కవర్లు చూడండి, ఇక్కడ మిరియాల వాసన వస్తానేమో చూడండి. ఇది చూడండి అన్న, ఇవేమన్నా మిరియాలు అంటారా? నీ ఇంట్లో అయితే మిరియాలు కొంటావా? ఎందుకు ఆ నాణ్యతమైన డబ్బులు మేము ఇస్తాం, గవర్నమెంట్ ఇస్తుంటే. ఎక్స్పైరీ డేట్ చూడు, ఎక్స్పైరీ డేట్ చూడు. చూడు ఎక్స్పైరీ డేట్ చూడు. ఇది చూడు, లైట్ వేసి చూడు. కానీ బాక్స్లు ఇచ్చి పంపించాం కదమ్మా. ఇవేమన్నా దేంట్లో ఉన్న ప్లాస్టిక్ బాక్సుల్లో అయినా వేసుకోవచ్చు కదా. ఇలా పడేసేదానికన్నా ఏదన్నా ఒక బాక్స్, ప్లాస్టిక్ బాక్స్ 5 కేజీల బాక్స్ ఏమి వస్తున్నాయి కదా. ఆయిల్ ప్యాకెట్ ఎక్కడ? ఇక్కడ తీస్తాను. ఇంత ఎందుకు తీసుకుంటున్నారు? ఇది 15 రోజులకి అయిపోతాయా? రసంలోకి వాడుతున్నాను. ఇంత అయిపోతుందా 15 రోజులకి? ఎన్ని పెడితే? లేదు మేడం, నెలకు ఒకసారి ఇట్లా పెట్టుకునేది. నెలకి బట్ దాన్ని సేఫ్గా అన్నా పెట్టుకోవాలి కదా. అట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటే ఏమొస్తుంది? ఖాళీ బాక్స్లు ఉండే కదా, దాంట్లో వేసుకోవచ్చు కదా. పోనీ అలా గాలికి వదిలేసేదానికన్నా నీటిగా బాక్స్లో వేసి పెట్టచ్చు కదా. మొన్న విజిట్ వచ్చినప్పుడు మేడం చెప్పారు కదా, క్లియర్గా చెప్పారు కదా. ఏం యాక్షన్, ఏం మార్పు ఎక్కడొచ్చింది? నువ్వు కాదా ఆ రోజు? నువ్వు కాదా? మరి ఎక్కడ మార్పు వచ్చింది? అవి ఎలా ఉన్నాయో నువ్వు స్టాక్ వచ్చేటప్పుడు నువ్వు స్టాక్ చెక్ చేసుకోవాలి కదా. స్టాక్ రిజిస్టర్ లేదు, ఏమి క్వాలిటీ లేదు అంటే వాళ్ళు ఏం తెచ్చేస్తే అది మీరు తీసుకుంటున్నారా? ఇవి ఎలా ఉన్నాయో తిను. ఎగ్స్ ఏం సైజు ఉన్నాయో చూడు. ఈ మిరియాల పరిస్థితి ఏంటో చూడు. ఇంకా చెక్ చేసేది చాలా ఉన్నాయి. నీ దగ్గర స్టాక్ రిజిస్టర్ లేదా? ఈ శాంపుల్ పంపించండి. కరెంట్ బిల్ కట్టేకి పెట్టారా ఇది? కరెంట్ బిల్ కట్టేకి పెట్టారా ఇది అంటున్నా. ఏమ్మా ఎవరు కుక్కో? నువ్వే నా సరుకులు తీసుకునేది? మరి ఇలాగేనా నీ ఇంట్లో అయితే ఇలా గాలికి వదిలేస్తావని? సరిగ్గా దారం కట్టన్నా మూసి పెట్టాలి కదా. నీకు ఏదైనా కావాలన్నోడు మెత్తది మిగతా దారం కట్టన్నా పెట్టాలి కదా. కంట్రోల్ కావాలి. లోకల్ లీడర్స్ సీరియస్నెస్ తీసుకోకపోతే మేము ఎంత తిరిగినా వేస్ట్. మీరు లోకల్ వాళ్ళు మీరు చూసుకోవాలి. ఫుడ్లో క్వాలిటీ లేదు. తల్లిదండ్రులు వస్తే వెంటనే ఫోన్లు అడుగుతూ ఉంటారు. ఈ డిస్టర్బెన్స్ కాకూడదు. ఫోన్పేలు పెట్టాం, సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం సరుకులన్నీ నాణ్యతమైన సరుకులు ఇస్తున్నాం. రన్నింగ్ వాటర్కి కూడా మొత్తం అన్ని రిపేర్లకని మొత్తం అన్నిటికీ ఇచ్చాం. ఉన్నవాళ్ళు అది కూడా బాధ్యత లేకుండా మెయింటైన్ చేయడం అంటే ఇబ్బంది కదా. ఎక్కడే కానీ ముఖ్యమంత్రి గారు కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. పిల్లలకి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన చదువు అందియాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం.
ఇప్పుడు ఈ సూపర్ ఫైన్ రైస్ రావడం వల్ల కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి చోట కూడా స్కూల్స్లో ఏ స్కూల్స్ పైన ఏ మిడ్ డే మీల్స్ చూసినా కూడా పిల్లల్లో ఆ హ్యాపీనెస్ వస్తుంది. ఒక పక్క తల్లికి వందనం కూడా మనం అందజేసాం. ఎక్కడ డ్రాప్ అవుట్స్ కాకూడదని ఇంట్లో అంటే ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేసాం. ట్రాక్ షూటును ఒక షూ కూడా శాంక్షన్ చేసాం. అవి కూడా దగ్గరలో వచ్చేస్తాయి వీళ్ళకి. మేడం మా ఊర్లో బాయ్స్ హై స్కూల్ డౌన్ అయిపోయింది మేడం. గర్ల్స్ హై స్కూల్లో డబల్ మాకు పట్టుదల పెరిగింది. స్కూల్స్ మేడం. మా ఆడపిల్లలకి విల్ పవర్ ఎక్కువ ఉంటుంది.